నమస్కారం, డి న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉన్నత విద్యా రంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం. ప్రముఖ విద్యా పోర్టల్ ఎడెక్స్ తో ఒప్పందంపై సంతకం. చంద్రబాబు మెప్పు కోసం కొంతమంది భజన చేస్తూ పుస్తకాలు రాస్తున్నారని మండిపడ్డ వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. ప్రజల మద్దతుతో జగన్ మరలా ముఖ్యమంత్రి కావటం తథ్యమని ధీమా. పవన్ కళ్యాణ్ ఒక అజ్ఞాని అని విమర్శించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. వాలంటీర్ వ్యవస్థపై బురద చల్లడం దుర్మార్గమని ధ్వజం. రథ సప్తమి సందర్భంగా దుర్గగుడిలో ప్రత్యేక పూజలు, సూర్య జపాలు, సూర్య నమస్కారాలు ఆచరించిన భక్తులు. మన పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీ పడాలని, అప్పుడే భవిష్యత్తు మారుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఉన్నత విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుందని అన్నారు. ప్రముఖ విద్యా పోర్టల్ ఎడెక్స్తో శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ విద్యాశాఖ ఒప్పందంపై సంతకం చేసింది. ఈఎంఓయూకి సీఎం జగన్ అధ్యక్షత వహించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయమని సీఎం జగన్ చెప్పారు. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది పాత నినాదం, కానీ పిల్లలకు నాణ్యమైన విద్య అనేది హక్కు. ఇది ఒక కొత్త నినాదమని అన్నారు ఆయన. నాణ్యమైన విద్యను అందించడంలో మనం వెనకబడితే మిగతా వాళ్ళు మనల్ని దాటి ముందుకు వెళ్ళిపోతారని చెప్పారు. మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సాధించాలి, మంచి జీతాలు సంపాదించాలన్నారు. నాణ్యమైన విద్య ద్వారానే ఇది సాధ్యమని ఆయన అన్నారు. అందుకు విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలన్నారు జగన్. అప్పుడు మన పిల్లలకు మెరుగైన అవకాశాలు వస్తాయని చెప్పారు. ఇప్పుడు మనం చేస్తున్నది ఒక ప్రారంభం మాత్రమే. మనం నాటిన ఈ విత్తనం చెట్టై ప్రతిఫలాలు వచ్చేసరికి కొంత సమయం పట్టవచ్చని అన్నారు. ఉన్నత విద్యలో మనం వేసే అడుగులు ఫలాలు ఇవ్వాలంటే 4-5 సంవత్సరాలు పట్టవచ్చని తెలిపారు. మనం వేసిన ప్రతి అడుగు 1వ తరగతి పిల్లల దగ్గర నుంచి మన ప్రాథమిక విద్యా స్థాయి నుంచి సమూలంగా మార్చే కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. మానవ వనరుల మీద పెట్టుబడి అనేది ఒక ప్రధానమైన కార్యక్రమంగా మన ప్రభుత్వం భావిస్తోందని, కాబట్టి ప్రతి అడుగులోనూ చిత్తశుద్ధి, అంకిత భావం చూపిస్తున్నామని జగన్ చెప్పారు. ఎడ్యుకేషన్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం పెంచగలుగుతాం, ఈజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం తీసుకొని రాగలుగుతాం. ఈ రెండు చేయలేకపోతే మనం మన పిల్లలకు గ్లోబల్ స్టాండర్డ్స్లో మనం నిలబెట్టడం అసాధ్యమవుతుంది. మనం పిల్లలకి ఈగలిగిన ఏకైక ఆస్తి ఈజ్ ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ మనం క్వాలిటీ పరంగా పెంచగలిగితే మన పిల్లలను మనం పేదరికం నుంచి బయటికి వేయగలుగుతాం. మన పిల్లలు కూడా టాప్ మోస్ట్ కంపెనీస్లో పెద్ద జాబ్స్లో సీఈఓలుగాను ఇంకా పెద్ద జాబ్స్లో కూడా కనిపించగలుగుతారు. ఈ దిశగా నిజంగా అడుగులు వేసాం. ఎడ్యుకేషన్ ఏ స్థాయిలో ప్రోత్సహిస్తున్నానో ఇంతకు ముందు చెప్పాను. ఇన్ఫ్యాక్ట్ సో మచ్ సో మనం ఎంతగా ప్రోత్సహిస్తున్నాము అని అంటే టాప్ 50 కాలేజెస్, 21 ఫ్యాకల్టీస్, 320 కాలేజెస్ ఆల్ పుట్ టుగెదర్. ఈ టైమ్స్ రేటింగ్స్ కానీ ఈ క్యూఎస్ రేటింగ్స్ కానీ ఉన్న ఈ కాలేజెస్లో సీటు వస్తే చాలు 1,25,00,000 రూపాయల దాకా పిల్లల్ని ప్రభుత్వమే దగ్గరుండి చదివిస్తుంది, డబ్బులు మనమే ఫీజులు కట్టి అని చెప్పి కూడా వివ్ డన్ ఇట్. యాజ్ జగనన్న విదేశీ విద్యా దీవెన కింద తీసుకొచ్చిన ప్రోగ్రాం. దాంట్లో ఆ ప్రోగ్రాంలో భాగంగా ఇప్పటికే దాదాపుగా 4 చంద్రబాబు మెప్పు కోసం కొంతమంది ఆయన భజన చేస్తూ పుస్తకాలు రాసి వాటి ఆవిష్కరణల పేరుతో హడావుడి చేయడం సిగ్గుచేటని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ విమర్శించారు. ఆ అబద్ధపు రాతలతో రాసిన పుస్తకం కనీసం మీ ఇంట్లో వాళ్ళు కూడా చదవరు అని అవినాష్ ఎద్దేవా చేశారు. మీరెన్ని ప్రచారాలు చేసినా కోట్లాది మంది ప్రజల మద్దతుతో జగన్ మరలా ముఖ్యమంత్రి కావడం ఖాయమని, తూర్పులో అభివృద్ధిలో పట్టం కడుతూ వైసీపీ జెండా ఎగురుతుందని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. నిన్న విజయవాడలో ఒక కళ్యాణ మండపంలో చంద్రబాబు నాయుడు వచ్చారు, పవన్ కళ్యాణ్ వచ్చారు. ఒక వ్యక్తి రాష్ట్రంలో విధ్వంసం పాలన అని చెప్పిన ఒక పుస్తకం ఆవిష్కరించారు. మరి రాసినారికి సిగ్గుందో శరవనో నాకు తెలియదు, కానీ ఎందుకు విధ్వంసం? గత 5 సంవత్సరాలు
లాగా ఇప్పుడు ఏమైనా కాల్మనీ లేని విజయవాడ నగరంలో ఉందా? దేనికి విధ్వంసం? కాల్మనీ ఉందా ఈరోజు అయిన విజయవాడ నగరంలో? సెక్స్ ర్యాకెట్ లేని విజయవాడ నగరంలో నడిపారా? లేకపోతే మహిళలు ప్రశాంతంగా మీ 5 సంవత్సరాల్లో ఎంతో భయపడుతూ ర్యాగింగ్లు కానివ్వండి, రేపులు కానివ్వండి, మర్డర్లు కానివ్వండి, ఇదే విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినాయి. అలాంటి కార్యక్రమాలు ఈరోజు ఏమైనా జరుగుతున్నాయా? ఈరోజు పెన్షన్ కావాలన్నా, రేషన్ కావాలన్నా, సంక్షేమ పథకాలు కావాలన్నా మీ సిగ్గులేని జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్తే కానీ ఒప్పుకొని మీరు ఈరోజు అలాంటి వ్యవస్థ లేకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా అర్హత ఉంటే చాలని చెప్పని సంక్షేమ పథకాలు అందిస్తానికి ఈరోజు విధ్వంస పాలన జరుగుతుందా? ఎందుకు విధ్వంస పాలన జరుగుతానని చెప్పని ఆ రాసిన బుద్ధి లేని వారికి నిన్న వచ్చిన వాళ్ళందరూ సమాధానం చెప్పాలి. ఈరోజు రాసిన వ్యక్తి ఎవరో చంద్రబాబు సంబంధించిన వ్యక్తి. చంద్రబాబు మనిషి, చంద్రబాబు సొంత మనిషి, చంద్రబాబు సామాజిక వర్గం మనిషి. చంద్రబాబు ఏ అక్షరం రాయమంటే ఆ అక్షరం, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టమంటే అక్కడ ఫుల్ స్టాప్, ఎక్కడ కామా పెట్టమంటే అక్కడ కామా పెట్టే వాళ్ళు ఈరోజు ఏదో పుస్తకాలు రాస్తే దాన్ని సిగ్గు లేకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారి గురించి వార్తలు రాస్తాం. మీరే చెప్పండి, ఈరోజు ఏ ముఖ్యమంత్రి అయినా ఈ దేశంలో ఒక మహిళకి ఏ సమయంలో అయినా ఆపద వస్తే దిశ యాప్ ద్వారా అర్ధరాత్రి అయినా మేము మీకు అండగా ఉంటామని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంస పాలన, కాల్మనీ సెక్స్ ర్యాకెట్లతో, మర్డర్లు, మానభంగాలతో మునిగిపోయిన తెలుగుదేశం పార్టీ విధ్వంస పాలన అని చెప్పి మీరందరూ ఆలోచించారు. మన బిడ్డ మన కోసం సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంస పాలన, ఈరోజు రైతు రుణమాఫీ అని, డ్వాక్రా రుణమాఫీ అని చెప్పని మోసం చేసి 5 సంవత్సరాలు తండ్రి కొడుకులు సింగపూర్ అని, దావోస్ అని చెప్పిన తిరిగిన చంద్రబాబు నాయుడు విధ్వంస పాలన అని చెప్పని మీరు చెప్పాలి. ఈరోజు ఎవరో కొంతమంది అనామకులు, సిగ్గులేని వ్యక్తులు చంద్రబాబు తొత్తులు, దద్దమ్ముల పుస్తకాలు రాస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమవుదు? జగన్మోహన్ రెడ్డి గారి వెనకమాల కోట్లాది మంది మహిళలు, పెద్దలు ఉన్నంత వరకు మీలాంటి ఎంతమంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు వెంట్రుక గారు పీకలేరనే విషయం మీరు అందరూ గుర్తుంచుకోండి. అంటే నువ్వు రాసిన పుస్తకం మీ ఇంట్లో వాళ్ళ కొంటారు లేదో డౌట్. ఆ అబ్బాయి రాసిన పుస్తకం జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు తెలుసుకున్న అది ఇంట్లో మహిళలు గారు కొనరు. ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంది. ఈరోజు ఈనాడు కానివ్వండి, ఒకటే ఎజెండా, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లడం. ఎందుకు బురద చల్లాలి? అరే మన స్కూల్స్ అన్ని పక్కనే, మన సిమెంట్ గౌరవంలో స్కూల్ ఇదివరకు ఎలా ఉండేది? ఈరోజు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాం, హై స్కూల్ చేసి. మీలో చాలామంది పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు కదా, చాలామందికి స్కూల్ పుస్తకాలు ఇచ్చారు కదా, చాలామందికి స్కూల్ బట్టలు ఇచ్చారు కదా, స్కూల్ బ్యాగ్ ఇచ్చారు కదా, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు కదా. ఎందుకు? పిల్లలైనా ఓటు వేస్తారని చెప్పి పెడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? బిల్డింగ్ ఎందుకు కట్టారు? పిల్లలైనా ఓటు వేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బిల్డింగ్ కట్టారా? పవన్ కళ్యాణ్ ఒక అజ్ఞాని అని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. పవన్ కళ్యాణ్ రాజకీయం చేసే వారాల అబ్బాయిలాగా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో గాంధీజీ కాలనీ ప్రజలకు ఎప్పుడు మేలు చేయలేదని, ఇక్కడ త్రాగునీటి సమస్యను సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక 1వ డివిజన్ గుణదల గాంధీజీ కాలనీ తదితర ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ ఉద్దంటి సునీత సురేష్ తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడారు. అనంతరం వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా ఈరోజు 1వ డివిజన్లో పర్యటించామన్నారు. బోండా ఉమా, చంద్రబాబు గాంధీజీ కాలనీ ప్రజలకు ఎప్పుడు మేలు చేయలేదన్నారు. అదేవిధంగా ఉమెన్ ట్యాంపరింగ్ జరుగుతుందన్న దుర్మార్గుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఈరోజు వాలంటీర్పై దుర్మార్గంగా మాట్లాడడం అజ్ఞానమేనని అన్నారు. డేటా చోరీ జరుగుతుందని పవన్ కళ్యాణ్ మళ్లీ కొత్త రాగం పాడుతున్నారన్నారు. చంద్రబాబు కార్యకర్తలు కండువాలు వేసుకొని ప్రజల వద్దకు వెళ్లి డేటా అడుగుతుంటే నీ కళ్ళు పోయాయా అన్నారు. పథకాలు అందించేందుకు సమాచారం తీసుకుంటే దానిని పవన్ కళ్యాణ్ తప్పుగా వక్రీకరిస్తున్నాడన్నారు.
టీడీపీ కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి ఓటీపీ అడుగుతుంటే అది తప్పు కాదా అని ప్రశ్నించారు. వాలంటీర్ వ్యవస్థపై నీకెందుకు అంత దురుసుతత్వం అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్కు ఈ రాష్ట్రంలో మంచి జరగటం ఇష్టం లేదన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు తొత్తులా వ్యవహరిస్తున్నాడన్నారు. మాట మీద నిలకడలేని వ్యక్తి, రాజకీయాలకు పనికిరాని వాడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ 10 ఏళ్ల ప్రస్థానంలో ఏం మాట్లాడారో ఆలోచించుకోవాలన్నారు. రాజధాని రైతుల దగ్గర కూర్చుని పెరుగన్నం తింటాడు. హైదరాబాద్ వెళ్లి చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుంటాడన్నారు. పవన్ కళ్యాణ్ ఆయన పార్టీ చాలా దుర్మార్గంగా ఉందన్నారు. ఒకటో డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. మా స్థానిక కార్పొరేటర్ గారు ఉద్దంటి సునీత గారి ఆధ్వర్యంలో స్థానిక పెద్దలు, పార్టీ ముఖ్య నాయకులు అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క పర్యటనలో గాంధీజీ కాలనీలో మొత్తం తిరగడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా చాలా చక్కగా అందరూ కూడా పథకాలు అందుతున్నాయని చెప్పడం కానివ్వండి, గతంలో వాటర్ సమస్య ఉంటే వాటికి బోర్లు పెట్టి వాటర్ పెట్టడానికి వాటర్ సమస్యను పరిష్కరించడం కానివ్వండి, అదేవిధంగా ఈ రోడ్స్ వేయడం కానివ్వండి, లైటింగ్ పెట్టించడం కానివ్వండి, చాలా వరకు ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ అయినాయి. అదేవిధంగా ముఖ్యంగా ఈ రైల్వే ట్రాక్ క్రాస్ అవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి గతంలో మా మల్లాది విష్ణు గారు, మా ముఖ్యమంత్రి గారి సహకారంతో బ్రిడ్జిలు కట్టడానికి కూడా ఆల్రెడీ ఇప్పటికే శాంక్షన్ చేసి స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనాభా బాగా పెరిగిపోయారు. ఈ గేట్లు వేయడం వల్ల విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది, అందరూ కూడా టైం ఇబ్బంది అవుతుందని చెప్పడంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పెద్ద మనసు చేసుకొని ₹1,00,00,000 నిధులు విడుదల చేసి ఈ బ్రిడ్జిలు కట్టడానికి కూడా శాంక్షన్ చేయడం కూడా జరిగింది. ఒక అజ్ఞాని, అతనికి ఏమాత్రం కూడా జ్ఞానం లేదు. ఎందుకంటే గతంలో వాలంటీర్ల గురించి ఏం మాట్లాడాడో మనకు తెలుసు. వాలంటీర్లు ఇంట్లోకి వచ్చి ఆడవాళ్ళని ఉమెన్ ట్రాపింగ్ చేస్తున్నారు, ఇక్కడి నుంచి ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోతున్నారని చెప్పిన దుర్మార్గుడు పవన్ కళ్యాణ్. మళ్ళీ ఈరోజు నేను అలా మాట్లాడలేదే, వాలంటీర్లు బాగా సేవ చేస్తున్నారని చెప్పని మాట మార్చిన వ్యక్తి కూడా పవన్ కళ్యాణే. మళ్ళీ ఇప్పుడు ఇంకొక కొత్త రాగం పల్లాడనమాట. ఇక్కడి నుంచి డేటా తీసుకెళ్తున్నాడండి. ఏమయ్యా, మీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు స్వయంగా తెలుగుదేశం కండవాలు కప్పుకొని మీకు వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్వే చేసి ఓటీపీ నెంబర్ అడుగుతుంటే నీ కళ్ళు పోయినాయా? నీ కళ్ళు కనపట్లేదా? అండి, ఈరోజు ఒకటో డివిజన్లోని గాంధీజీ కాలనీలో ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇన్ఛార్జ్ అయినటువంటి పర్యటించడం జరిగింది. గడప గడప వెళ్ళి వాళ్ళ సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయో లేదు తెలుసుకోవడం జరుగుతుంది. ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు డోర్ టు డోర్ వెళ్ళి వాలంటీర్ల ద్వారా తీసుకెళ్లి ముందు జరుగుతుందని చెప్పి వాళ్ళకి వివరించి ఫ్యాన్ గుర్తుగా ఓటు వేయాలని చెప్పి వివరించడం జరిగింది. అలాగే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చాలా ముందు జరిగింది ఈ ఒకటో డివిజన్లోని. ఈ గాంధీజీ కాలనీలో అయితే రీసెంట్గానే ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు 2 బోర్డ్స్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఒకటి శాంక్షన్ చేశారు, ఇంకోటి కనెక్షన్ ఇవ్వాల్సింది 2 డేస్లో అది కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రజా సమస్య ఏంటంటే స్థానికంగా ఫ్లైఓవర్ ఒకటి శాంక్షన్ చేయాలి. దాన్ని కూడా విష్ణు గారు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళి దాన్ని శాంక్షన్ చేయటి కొన్ని కోట్ల ద్వారా చేసింది. రేపు గెలిచాక కూడా ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు శంకుస్థాపన చేయడం జరుగుతుందండి. ఒకటో ప్రజల ద్వారా మేము ఆయన్ని గెలిపించుకుంటామని ఆయన అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సమస్త లోకాలకు వెలుగునందించే దినకరుడు సూర్య భగవానునికి రథ సప్తమి సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వరుల సన్నిధిలో ప్రత్యేక పూజలు జరిగాయి. అరుణ పారాయణ సౌరం, సూర్య నమస్కారాలు, సూర్య జపాలు, ఆదిత్య హృదయ పఠనం వైభవంగా నిర్వహించగా ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు సూర్య నమస్కారాలు భక్తి శ్రద్ధలతో ఆచరించారు. కార్యక్రమం అనంతరం భక్తులకు సూర్యదేవుని ప్రత్యేక ప్రసాదాన్ని వితరణ చేశారు.
అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆలపాటి సురేష్ రాజధాని భూములపై విధ్వంసం అనే పుస్తకాన్ని బాగా రాశారు అంటున్న పవన్ కళ్యాణ్, గత టీడీపీ హయాంలో ఐవి కృష్ణారావు రాజధాని భూములపై పుస్తకం రాసినప్పుడు దాని గురించి ఏం మాట్లాడాడో గుర్తు తెచ్చుకోవాలని కోరారు. తాడేపల్లిలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని భూములు పేరు చెప్పి ఒక సామాజిక వర్గం దోపిడీ చేస్తుందని, ఆనాడు చెప్పిన మాటలు వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబుతో దోస్తీ చేస్తూ మాటలు మార్చి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో కాల్ మనీ, సెక్స్ రాకెట్లు, భూ కబ్జాలు జరిగాయని మీరు మాట్లాడలేదా అని నిలదీశారు. ఒక సామాజిక వర్గ దోపిడీని ఆపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. వాలంటీర్ వ్యవస్థపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన వ్యక్తి పవన్ నిన్న వారినే పొగుడుతూ మాట్లాడుతున్నారని అన్నారు. నిలకడలేని వ్యక్తి పవన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ నిన్న చేసినటువంటి విమర్శల మీద ఈ రాష్ట్ర ప్రజలకి వాళ్ళ గురించి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న విధ్వంసం అనే పుస్తకాన్ని రిలీజ్ చేయడానికి ఆయన ఎంతో బిజీగా ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు ఆ ఒక పుస్తక ఆవిష్కరణ సభకి వెళ్ళడం జరిగింది. అక్కడ కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. మరి విధ్వంసం అనే పుస్తకంలో గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాజధాని భూముల గురించి, మరి ఇక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసం గురించి ఆయన మాట్లాడుతూ ఆలపాటి సురేష్ గారు చాలా బాగా రాశారు, కమ్మగా రాశారు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇదే పవన్ కళ్యాణ్ ఐవి కృష్ణారావు గారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రాజధాని భూముల మీద పుస్తకం రాసినప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడో మర్చిపోయినట్టున్నాడు. నిన్న ఒక పార్టీ అధినేత ఎంత హుందాగా ఉండాలి అనే దానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ ఏం మాట్లాడతాడో కూడా తెలియనటువంటి వాళ్ళు నిన్న మాట్లాడటం జరిగింది. వీళ్ళకి పార్టీ సిద్ధాంతాలు లేవు, వ్యక్తిగత సిద్ధాంతాలు లేవు, ప్రజల మీద మక్కువ లేదు, ప్రజలకు ఏం కావాలో వీళ్ళకి తెలియదు. వీళ్ళు నిన్న మాట్లాడిన మాటలు. మరి ఐవి కృష్ణారావు గారు రాజధాని భూముల గురించి రాసినప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రాజధాని భూముల పేరు చెప్పి కేవలం ఒక సామాజిక వర్గం దోపిడీ చేస్తుందని చెప్పి మాట్లాడిన మాటలు మర్చిపోయావు పవన్ కళ్యాణ్ అని చెప్తా ఉన్నా. కేవలం ఈ రాష్ట్రంలో ఒక సామాజిక వర్గ దోపిడీ అరికడతానని ఆ రోజు చెప్పావు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పక్కకు వచ్చేసావు. చంద్రబాబు నాయుడు మీద చేసినటువంటి కామెంట్స్, చంద్రబాబు నాయుడు చేసినటువంటి బాగోతాలు, గుళ్ళు గోపురాలు పగలగొట్టినవి. మరి నగరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం నైట్ తీసేశారు, ఎన్నో విగ్రహాలు. మళ్ళీ కాల్మనీ సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కాల్మనీకి సంబంధించి, సెక్స్ ర్యాకెట్కి సంబంధించినటువంటి విధ్వంసాలు సృష్టించారు తెలుగుదేశం ప్రభుత్వంలో. ఎన్నో భూములు దోపిడీ చేశారు. మరి అవన్నీ నువ్వే మాట్లాడావు అప్పుడు చంద్రబాబు గురించి. చంద్రబాబు నాయుడు ఒక దగాకోరి, ఒక దొంగల ముఠాకి వారసుడు అని చెప్పావు ఆ రోజు పవన్ కళ్యాణ్. లోకేష్ గురించి, చంద్రబాబు గురించి నువ్వు మాట్లాడినటువంటి నీచమైనటువంటి మాటలు ఎవరూ మాట్లాడి ఉండరు. కేవలం ఒక సామాజిక వర్గం ఎస్సీలని, బీసీలని దోచేస్తుందని చెప్పావు 2019 ఎన్నికల ముందు. మరి ఈ మాటలన్నీ ఏమైపోయినాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా.
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు కాడి నుంచి ఆ సామాజిక వర్గ దోపిడీని ఆపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఎటువంటి దోపిడీ వ్యవస్థ లేకుండా, రాజకీయ అవినీతి లేకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాలంటరీ వ్యవస్థ మీద అప్పుడేమో 55 మంది లేడీస్ మాయమైపోయారని చెప్పి వాలంటరీ వ్యవస్థ మీద డైరెక్ట్గా కామెంట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్, వాలంటరీసే వాళ్ళు చేసినటువంటి తెల్లాజామున వెళ్ళి రకరకాలుగా విన్యాసాలు చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళ మీద విపరీతమైనటువంటి కామెంట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ నిన్న వాలంటీర్లను పొగుడుతూ ఉన్నాడు. అంటే నిలకడలేనటువంటి రాజకీయాన్ని చేసేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు చేస్తున్నది గొంతెమ్మ కోరికలు తీర్చమని ప్రభుత్వాన్ని అడిగిందేమీ కాదని, ప్రభుత్వం వద్ద తాము దాచుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని మాత్రమే అడుగుతున్నామని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల విడుదల కోసం చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బందర్ రోడ్లోని రవాణా శాఖ కార్యాలయ ప్రాంగణంలో ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇందులో భాగంగా రవాణా శాఖ కార్యాలయం ఆవరణలో ఉన్న రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి తమ ఆవేదనకు కారణమైన సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఇచ్చిన హక్కులలో నిరసన తెలియజేయడం కూడా ఒక హక్కుగా ఉందన్నారు. ఉద్యోగులు చేస్తున్న ఈ నిరసన ప్రదర్శనలు వారి ఆకలి పోరాటంలో భాగమేనన్నారు. ఏ ప్రభుత్వానికి సహకరించని స్థాయిలో ఇప్పటి వరకు ఈ ప్రభుత్వానికి ఉద్యోగులు వివిధ స్థాయిల్లో సహకరించారన్నారు. ఉద్యోగులు తమ కుటుంబ అవసరాల కోసం వివిధ రూపాల్లో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించకపోవడం వల్ల బ్యాంకులు ఉద్యోగులను ఎగవేతదారులుగా ప్రకటించే పరిస్థితి వచ్చిందన్నారు. తాము దాచుకున్న సొమ్ములతో ప్రభుత్వం పథకాల రూపంలో ప్రజలకు పంచడం సమంజసం కాదన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ నిర్వాహకులు వైద్య సేవలు అందించేందుకు నిరాకరిస్తున్నారన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగుల జీతభత్యాల కోసం ప్రకటించే పీఆర్సీలో కూడా ఉద్యోగులకు అన్యాయం చేసిన చరిత్ర స్వాతంత్రానంతరం ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. 11వ పీఆర్సీ పూర్తిగా లేకుండా చేశారని, కనీసం 12వ పీఆర్సీ అయినా ఇస్తారని అనుకుంటే దాన్ని అమలులో కూడా అయోమయ పరిస్థితి సృష్టించారని తెలిపారు. ఇటీవల మంత్రుల బృందంతో జరిగిన చర్చల్లో రాష్ట్ర ఎన్జీఓ జేఏసీ తరపున అందించిన వినతి పత్రంలో ఆర్థికేతర అంశాలకు సంబంధించిన 49 సమస్యలను నివేదించారు. ఇందులో ఏ ఒక్క అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైన పరిష్కారం చూపలేదన్నారు. రాష్ట్ర ఎన్జీఓ సంఘం కార్యదర్శి కేవీ శివారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇంకెవరికి చెప్పాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు నిర్ణీత సమయంలో తమకు రావాల్సిన సొమ్ములు అందకపోవడంతో కుటుంబ ఖర్చుల కోసం అధిక వడ్డీలకు రుణాలు తీసుకుంటున్నారన్నారు. ఇటువంటి అవస్థలు కల్పించిన ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేసే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందన్నారు. ఎన్టీఆర్ జిల్లా జేఏసీ చైర్మన్ ఏ విద్యాసాగర్ మాట్లాడుతూ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు జిల్లా, నగరం, పట్టణం, మండల స్థాయిలో కూడా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. జిల్లాలోని ఉద్యోగులందరూ ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దశల వారీగా మేము చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమంలో భాగంగా విజయవాడ ఆర్ఎన్బి కాంప్లెక్స్ దగ్గర జరుగుతున్నటువంటి ఈ లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రాము రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ అయిందని మేము తెలియజేస్తున్నాము. గత 3 రోజుల నుంచి ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతూ ఉంది. ఉద్యోగుల యొక్క జీవితాలనే పణంగా పెట్టి ఈ ఉద్యోగ పోరాటంలో అందరూ కూడా పార్టిసిపేషన్ చేస్తున్నారు. మేమేమి గొంతెమ్మ కోరికలు కోరటం లేదు. సంవత్సరంలో 2 సార్లు ఇచ్చేటువంటి డిఏ కోసం, న్యాయంగా మాకు రావాల్సినటువంటి పీఆర్సీ కోసం, న్యాయంగా మాకు రావాల్సినటువంటి ఐఆర్ కోసం, న్యాయంగా మా పెన్షన్లకు రావాల్సినటువంటి అడిషనల్ క్వాంటో పెన్షన్ కోసం, న్యాయంగా మా యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేయడం కోసం తప్ప ప్రభుత్వాన్ని ఏమీ కోరటల్లా. ఈరోజు మాకే విధమైనటువంటి రేషన్ కార్డులు లేవు. ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెన్షన్ల ఐక్య కార్యాచరణ తరఫున ఏపీ జేఏసీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా
అన్ని తాలూకాల యందు అన్ని జిల్లాల యందు ఉద్యమంగా ఉధృతంగా చేస్తున్నారు. మరి మాకు న్యాయబద్ధంగా రావాల్సినవి డిమాండ్లను మాత్రమే అడుగుతున్నాం. గొంతమ్మ కోరికలు అడగడం లేదు. మాకు ఏదైతే చట్టబద్ధంగా రావాలన్నా అది రావాలా. ఈ ప్రభుత్వానికి 4 సంవత్సరాల 9 నెలలు సహకరించాము. ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా సహకరించారు. కరోనా సాకుతో మరి సహకరించే ఓర్పు మాలో లేదు. అందుకే ఉద్యమ బాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మరి గతంలో మా డబ్బును తీసుకొని ప్రభుత్వం వాడుకొని మా డబ్బు ఇచ్చేదానికి మేము పదే ఇస్తామంటున్నారు. మరి గతంలో కూడా సెప్టెంబర్ నెలలో ఇస్తామన్నారు. సెప్టెంబర్ పోయింది. డిసెంబర్లో ఇస్తామన్నారు. డిసెంబర్ పోయింది. జనవరిలో డిఏ అరియర్స్ బిల్లు వేస్తామన్నారు. ఆ బిల్లుకు ఓపెనే కావడంలా సైడ్. మరి ఈ విధంగా ప్రతి దూరి కాలయాపన చేసుకోవడం, అబద్ధాలు చెప్పుకోవడం జరుగుతుంది ప్రభుత్వం. మరి దానికి వ్యతిరేకంగానే మేము ఈ ఉద్యమం బాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దీని కారకులు మేము కాదు, ప్రభుత్వమే కారకులం అని చెప్తున్నాము. ఎందుకంటే ఇది మొండి వైఖరి చేయడం వల్ల ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. మరి మా డబ్బు దాచుకునే డబ్బును ప్రభుత్వం మా ఖర్చులకు ఇవ్వకుండా మా అవసరాలకు ఇవ్వనప్పుడు వాడుకుంటే మరి ఆ డబ్బు ఎందుకు ఉపయోగపడుతుందని కూడా అర్థం. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అవసరానికి ఉపయోగపడుతుందని జీపీఎఫ్లో మేము మంత్లీ సబ్స్క్రిప్షన్ చేసుకుంటే ఏదైనా అవసరానికి పెట్టుకుంటే పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా హాస్పిటల్ ఖర్చులకు కానీ పెట్టుకుంటే పెళ్ళిళ్ళ సమయానికి పెట్టుకుంటే పెళ్లి కార్డు చూపించినా కూడా పరిస్థితి లేదు, ఇచ్చే పరిస్థితి లేదు. జయప్రదం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో, ప్రతి పాఠశాలలో, ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో, ప్రతి ఆర్టీసీ బస్టాండ్లో, ప్రతి పెన్షనర్స్ హోమ్లో ఇవాళ ఉద్యోగులు ఒకచోట కాదు కొన్ని వేలాది చోట్ల లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్స్ చేస్తున్నారు. ప్రభుత్వానికి తన ఆందోళన తెలియజేస్తున్నారు. అందుకే ప్రభుత్వానికి చెప్తున్నాం, చలో విజయవాడకు పిలుపునిచ్చాం. 27వ తారీఖు, 17వ తారీఖు ధర్నాలు, 20వ తారీఖు జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలకు పిలుపునిచ్చాం. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అందరూ ఇప్పటి వరకు ఎలా జయప్రదం చేశారో రేపు జరగబోయే కార్యక్రమాలన్నింటినీ పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మా పెండింగ్ బకాయిలను, మాకివ్వాల్సిన డిఏలను, మాకివ్వాల్సిన డిమాండ్స్ను ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. లేకపోతే పోరు తప్పదు. చలో విజయవాడ 27వ తారీఖున చలో విజయవాడకి చాలా పెద్ద ఎత్తున ఆ విజయవాడ కార్యక్రమాన్ని చేస్తామని తెలియజేస్తున్నాం. నియోజకవర్గ అభివృద్ధికి దేవినేని అవినాష్ ఎంతో కృషి చేశారని అవినాష్ సోదరి క్రాంతి అన్నారు. తూర్పు నియోజకవర్గంలో నిజమైన అభివృద్ధి చేస్తున్న ఘనత అవినాష్ దే అని అన్నారు. దేవినేని అవినాష్ చొరవతో, జగన్ సహకారంతో తూర్పు నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్ల సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యాయని తెలిపారు. గడప గడపకి మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమం ద్వారా దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ ఎన్టీఆర్ కాలనీ ప్రాంతాలలో దేవినేని సుధీర, 11వ డివిజన్ హై స్కూల్ మెయిన్ రోడ్ ప్రాంతాలలో క్రాంతి గడప గడపకి వెళ్లి ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ పర్యటనలో 4వ డివిజన్ ఇన్ఛార్జ్ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ గల్లా పద్మావతి, 11వ డివిజన్ ఇన్ఛార్జ్ పర్వతనేని పవన్ మరియు డివిజన్ ప్రెసిడెంట్లు, మండల ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చదివిన విద్యార్థులకు 5,000 రూపాయల వాలంటీర్ ఉద్యోగం ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చానని ప్రగల్భాలు పలుకుతున్నాడు జగన్. నెలకు 5,000 రూపాయల జీతం ఒక కుటుంబానికి ఎలా సరిపోతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేశినేని శివనాథ్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిరుద్యోగ రహిత విజయవాడ పార్లమెంట్ను చూడడమే ప్రధాన లక్ష్యంగా కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో టీఎన్ఎస్ఎఫ్ సహకారంతో మెగా జాబ్ మేళా కార్యక్రమం శుక్రవారం విజయవాడ బెన్ సర్కిల్ నందుగల లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో జరిగింది. ఈ మెగా జాబ్ మేళా ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, నిరంతరం ప్రజల సంక్షేమం కోసం కార్యక్రమాలు చేపట్టే గత 4 ఏళ్ల నుంచి రాష్ట్రంలో ఒక్క జాబ్ కూడా సైకో జగన్ ఇవ్వలేకపోయాడు. హైదరాబాద్లో చంద్రబాబు ఐటీ సెక్టార్ డెవలప్మెంట్ చేయకముందు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి కూడా 800 రూపాయలకు కూడా ఉద్యోగం దొరికే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మించి ఐటీ సెక్టార్ అభివృద్ధి చేసిన తరువాతే ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు సాఫ్ట్వేర్ జాబ్లో 25,000 జీతం అందుకోవడం జరిగిందన్నారు. యంగర్ జనరేషన్ వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడేందుకు ప్రయత్నించాలని సూచించారు. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాకముందు మెడిసిన్, ఇంజనీరింగ్ కాలేజీలు 20కి మించి ఉండేవి కావని, చంద్రబాబు హయాంలో 500 ఇంజనీరింగ్, మెడిసిన్ కాలేజీలు వచ్చాయని చెప్పారు. ఆనాడు విజనరీతో చంద్రబాబు ఐటీ సెక్టార్ అభివృద్ధి చేయడం, దానికి అనుగుణంగా ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేయడంతో ఎంతోమంది యువత సాఫ్ట్వేర్ రంగంలో దూసుకు వెళ్లారని గుర్తు చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టు సందర్భంలో ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగులే 100 దేశాల్లో చంద్రబాబుకు సంఘీభావం తెలియజేశారన్నారు. చంద్రబాబు ఐటీ సెక్టార్లో ఎలాంటి అభివృద్ధి చేశారు అనే దానికి సంఘీభావం తెలిపిన సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులను చూస్తే అర్థమవుతుందని అన్నారు. రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు ఎలాంటి అభివృద్ధి జరిగింది, 2019 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎలాంటి వినాశనం, విధ్వంసం జరిగిందో అందరికీ తెలుసునన్నారు. నవ్యాంధ్రప్రదేశ్లో సరైన సదుపాయాలతో ఒక విమానాశ్రయం లేని సమయంలో ఇన్ని కంపెనీలు చంద్రబాబు తీసుకురావడం గమనిస్తే బాబు కష్టం, శ్రమ అర్థమవుతుందని చెప్పారు. అంతేకాదు రాష్ట్రంలో ఐటీ సెక్టార్తో పాటు ఫార్మా, ఎడ్యుకేషన్, టూరిజం డెవలప్మెంట్ చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారన్నారు. విజయవాడ, వైజాగ్, తిరుపతికి ఎన్నో పారిశ్రామిక ఐటీ కంపెనీలు తీసుకువచ్చారని చెప్పారు. జగన్ మాత్రం ఆంధ్రప్రదేశ్ నుంచి కంపెనీలు పారిపోయేలా భయపెడుతున్నారని, ఏ కంపెనీ రాకుండా సైంధవుడిలా అడ్డుపడుతూ నిరుద్యోగులకు ఉపాధి చూపించకుండా వారి జీవితాలతో ఆడుకుంటున్నారని అన్నారు. నిరుద్యోగులను ఆదుకునేందుకు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి నెల జాబ్ మేళా నిర్వహిస్తున్నామని అన్నారు. జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో ఈ నెల 22వ తేదీన, మైలవరం, తిరువూరు నియోజకవర్గాల్లో ఈ నెల 26వ తేదీ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇక్కడ అవకాశం రాని నిరుద్యోగులు నిరాశపడనవసరం లేదన్నారు. ప్రతి నెల జరిగే జాబ్ మేళాలో పాల్గొనవచ్చునని అన్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొనేందుకు నిరుద్యోగులు భారీ సంఖ్యలో వేలాదిగా తరలివచ్చారు. ఇవాళ మా కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్నో పరిశ్రమలు వచ్చినాయి ఇక్కడికి. మీరు కియా కానీ, ఇవాళ మా గన్నవరంలో హెచ్సిఎల్ కానీ, ఇట్లా చెప్పుకుంటా హీరో మోటార్స్ కానీ, లేకపోతే అమర్ రాజా కానీ, ఇటువంటి ఎన్నో పరిశ్రమలు తెలుగుదేశం ప్రభుత్వంలో వైజాగ్లో కానీ, చిత్తూరులో కానీ, విజయవాడలో కానీ, రాయలసీమలో, అనంతపూర్లో కానీ వచ్చినాయి. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒకటి ముఖ్య ఉద్దేశం యువత. ఇవాళ యువత బాగుంటే దేశం బాగుంటుందనే ఒక్కటే ఆయన ధ్యేయం. మీరు చూస్తే హైదరాబాద్ రాష్ట్రంలో కూడా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ క్యాపిటల్ కిందగా ఉన్నప్పుడు కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వచ్చినా, ఒక ఫార్మా ఇండస్ట్రీ వచ్చినా, లేకపోతే ఏ ఇండస్ట్రీ వచ్చినా వారి ఆధ్వర్యంలోనే వచ్చింది. ఇవాళ తెలంగాణ ఇంత బ్రహ్మాండంగా హైదరాబాద్ ఉందంటే ఇవాళ మీరు చూడండి. నిజంగా హోటల్ పరిశ్రమలు, నిజంగా క్యాబ్ ఇండస్ట్రీ, ఫార్మా, ఐటీ, అంతేకాకుండా ఎయిర్పోర్ట్ చూస్తే ఇవాళ ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారండి. వాళ్ళ జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో ఎన్నో వేల ఉద్యోగాలు వచ్చినాయి, ఫ్లైట్స్లో కానీ. ఇట్లా ఇవన్నీ కూడా ఒకే ఒక్క నాయకుడి కృషి, అది చంద్రబాబు నాయుడు గారి కృషి. అటువంటి చంద్రబాబు నాయుడు గారు రేపు విడిపోయిన రాష్ట్రంలో 2014 నుంచి 19 వరకు యువత కోసం ఎంతో కష్టపడి ఎన్నో పరిశ్రమలు తెచ్చారు. తెలుగుదేశం మేనిఫెస్టోనే 20 లక్షల ఉద్యోగాల కల్పన ప్రధాన ధ్యేయంగా తెలుగుదేశం ముందుకు వెళ్తాం. 2014-19లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం
కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్లైన్లో రికార్డు పెట్టి చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా ఆ రోజు ఉద్యోగ కల్పన చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ ఉద్యోగాలు చాలా తీసేయటమే కాకుండా కంపెనీలు ఆంధ్ర రాష్ట్రం తరలి వెళ్ళిపోయిన దుస్థితి కూడా జరిగింది. మరలా ఈ రోజున యువతని నిర్వీర్యం చేయకూడదు, యువశక్తిని ప్రోత్సహించాలి. ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఎక్కడ యువశక్తి ఉత్సాహంగా ఉంటుందో ఆ దేశాలు అభివృద్ధి చెందుతాయని సీఎం జగన్ అందిస్తున్న జనరంజక పాలనతో ప్రజలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది జరగలేదని, విజయవాడ నగరంలో కాల్మనీ సెక్స్ రాకెట్లతో భ్రష్టు పట్టించారని విమర్శలు గుప్పించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్లోని రాణిగారి తోటనందు 1,70,00,000 రూపాయల ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ భవన్ను మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణతో కలిసి అవినాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పేద ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పాలన సాగిస్తుంటే ఓర్వలేక కులపిచ్చితో పత్రిక విలువలకు కూడా తిలోదకాలు ఇచ్చి టీడీపీ అనుకూల మీడియా అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఈ డివిజన్లో అభివృద్ధి అనేది జరగలేదన్నారు. విజయవాడ నగరంలో కాల్మనీ సెక్స్ రాకెట్లతో భ్రష్టు పట్టించారని చెప్పారు. చంద్రబాబు మెప్పు కోసం ఆయన భజన చేస్తూ పుస్తకాలు రాసి వాటి ఆవిష్కరణల పేరుతో హడావుడి చేయడం మీకే చెల్లిందని, ఆ అబద్ధపు రాతలతో రాసిన పుస్తకం కనీసం మీ ఇంట్లో వాళ్ళు కూడా చదవరు అని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని ప్రచారాలు చేసినా కోట్లాది మంది ప్రజల మద్దతుతో జగన్ మరలా ముఖ్యమంత్రి కావడం ఖాయమని, తూర్పులో అభివృద్ధికి పట్టం కడుతూ వైసీపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. పార్కులు కట్టగలిగారా? ఏ ఒక్క కార్యక్రమాన్ని మీరు చేయగలిగారా? లేకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఇంటికే పెన్షన్ కానివ్వండి, మీ బ్యాంక్ అకౌంట్లకి అమ్మఒడి, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, వాహన మిత్ర లాంటి ఆసరా కానివ్వండి, ఇంటి స్థలాలే కానివ్వండి, ఇలాంటి పథకాలు మీరు అందించారా? తెలుగుదేశం పార్టీలో అందించారా? జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈరోజు ప్రతి ఇంటికి గల సంక్షేమ కార్యక్రమాలు, ప్రతి ఇంటి ముందుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఈరోజు మన తూర్పు నియోజకవర్గంలోన 18వ డివిజన్ వెంకట సత్యనారాయణ గారి వార్డులో ఈరోజు 1,70,00,000 వ్యయంతో కమ్యూనిటీ హాల్ అన్నది పూర్తి చేసుకోవటం జరిగింది. మన తూర్పు ఇన్ఛార్జ్ గారు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో, అలాగే మన డిప్యూటీ మేయర్ దుర్గా గారు, రామిరెడ్డి గారు, అలాగే చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, 18వ డివిజన్ ప్రజానికం అందరం ఈరోజు చాలా ఆనందంగా ఈ ఓపెనింగ్ అన్నది చేసుకున్నాం. గత టీడీపీ గవర్నమెంట్లోన శంకుస్థాపన చేసి పునాదులు కాస్త లేపి పునాదులకే పరిమితమయ్యి అవి పూర్తిగా నిర్లక్ష్యం వహించి కమ్యూనిటీ హాల్ని సగం కూడా నిర్మించకుండా వదిలేసి ఏ ఒక్క పని చేయక పోనీ కమ్యూనిటీ హాళ్ళు ఏదైతే పాడుకున్న కాంట్రాక్టర్ కూడా ₹1 చెల్లింపులు కూడా చెల్లించక పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురి అవ్వటం జరిగింది. దేవినేని అవినాష్ బాబు ఎప్పుడైతే ఇన్ఛార్జు తూర్పు నియోజకవర్గం తీసుకున్నారో అప్పటి నుంచి కార్పొరేటర్గా మన వెంకట సత్యనారాయణ గారు, ఫ్లోర్ లీడర్ గారు ఆధ్వర్యంలో 18వ డివిజను డెవలప్మెంట్ అంటే ఎలా ఉంటుంది, సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, క్రికెట్ నెట్స్ కానీ ఇక్కడ ఏ రకంగా, అలాగే మన రిటైనింగ్ వాల్ బయట కొన్ని గేదెలతోటి అక్కడ విపరీతమైన వాసనతోటి, దోమలతోటి, ఈగలతోటి నానా నరకంగా ఉన్న ఈరోజు ఏదైతే కృష్ణలంక వాసులు అందరికీ ఈరోజు మరొక కొత్త వాతావరణాన్ని వాళ్ళకి చూపించడమే కాకుండా కృష్ణలంక రిటైనింగ్ వాల్ దగ్గర వాకింగ్ ట్రాక్లు, సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తయారు చేసి ఇన్ని రకాల డెవలప్మెంట్లు ఈరోజు చేయగలుగుతున్నారు దేవినేని అవినాష్ గారు అని అంటే మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఈ రకంగా ఉంది. ఈరోజు నాకు 1,70,00,000 రూపాయలతో కళ్యాణ మండపం ఓపెన్కి వచ్చిన మేయర్ గారికి, మా తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అవినాష్ గారికి, సోదరిమణి బెల్లందూర్ గారికి, సహచర కార్పొరేటర్ అందరికీ తెలిసి ఇక్కడ అసాంఘిక కార్యక్రమం ఎన్నో జరిగాయి. గంజా బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ వాటిని పెట్టి పోషించే నాయకులు ఇక్కడ సంచరించేవాళ్ళు
కానీ ఇప్పుడు అవన్నీ కూడా పూర్తిగా నిర్మూలించబడి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా కళ్యాణ మండపం కట్టడం జరిగింది. దాన్ని తొందరలోనే ప్రజలకు అందుబాటులో తెస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎలక్ట్రోలర్ బాండ్ల జారీని వెంటనే ఆపివేయాలని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్ట్రోలర్ బాండ్ల పథకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత కొలనుకొండ శివాజీ పేర్కొన్నారు. దీనిపై ఇక మీదుగా ఏ మార్పులు అంగీకరించవద్దని ఆయన సూచించారు. హనుమాన్పేటలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివాజీ మాట్లాడారు. ఎలక్ట్రోల్ బ్యాండ్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ప్రతిపక్షాలను పరిగణలోకి తీసుకోకుండా బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలను ఒక విధంగా ఉత్తరాది రాష్ట్రాలను మరోలా చూస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు బీజేపీకి చెంపపెట్టు లాంటిదని అన్నారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ 10 సంవత్సరాల బీజేపీ మోడీ ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం బతికించేలాగా ఒక బ్రహ్మాండమైన తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చింది. ఏంటంటే దానికి సంబంధించి ఎన్నికల బాండ్లు నిధులకు సంబంధించి 2017-18లో దివంగత ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు ప్రవేశపెట్టిన పథకాన్ని ఇది రాజ్యాంగ వ్యతిరేకం, ప్రజల భావ స్వేచ్ఛకి పౌర హక్కులకి సంబంధించి తీవ్రమైన విఘాతం కలిగిస్తూ ఉంది. రాజ్యాంగంలో పలు సెక్షన్లు ఉదహరించి వీటన్నిటికీ వ్యతిరేకం కాబట్టి దీన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం, అభినందిస్తూ ఉన్నాం. ముఖ్యంగా వీళ్ళు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి అన్ని సార్లు బుల్డోజ్ చేస్తూ పార్లమెంట్లో మాట్లాడకుండా కోర్టుల్లో తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేస్తూ రకరకాలుగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్య పాలు చేస్తున్న నేపథ్యంలో అనేక సార్లు డిమానిటైజేషన్ విషయంలో కానీ అలాగే దీనికి సంబంధించిన రకరకాల సాగు చట్టాల విషయంలో కానీ ప్రభుత్వం ప్రతిపక్షాలను పరిగణలోకి తీసుకోకుండా పెద్ద ఎత్తున నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ విధంగా తీర్పు రావడం శుభ పరిణామం. మన రాష్ట్రానికి సంబంధించి కానీ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కానీ నిధులు పంపిణీలో కానీ గ్రాంట్ల విషయంలో కానీ లేకపోతే ఎఫ్ఆర్ఎంబి ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తెచ్చుకునే విషయంలో కానీ మన ప్రాంత దక్షిణాది రాష్ట్రాలని ఒక రకంగా చూస్తూ ఉత్తరాది రాష్ట్రాలను ఒక రకంగా చూస్తూ పెద్ద ఎత్తున వివక్ష జరుగుతూ ఉన్న సమయంలో, ఆందోళన జరుగుతున్న సమయంలో ఈ తీర్పు రావటం శుభ పరిణామం. ప్రజలు దేశవ్యాప్తంగా గమనిస్తూ ఉన్నారు. ఏం గమనిస్తూ ఉన్నారంటే నిరంకుశంగా బుల్డోజ్ చేయడాన్ని సమాధానం చెప్పకుండా అలాగే జవాబుదారీతనం వహించకుండా పారదర్శకత లేకుండా ఈ విధంగా వ్యవహరించడాన్ని ఇది వీళ్ళకి చెంపపెట్టు లాంటి తీర్పు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని, అందుకు నిదర్శనమే తూర్పు నియోజకవర్గం అని ఆ పార్టీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా అని అసత్య ప్రచారాలు చేస్తున్న టీడీపీ పార్టీ దాని అనుకూల తోక పత్రికలు దమ్ముంటే తూర్పు నియోజకవర్గంలో పర్యటించాలని, వారికి అభివృద్ధి ఎక్కడ జరిగింది అనేది కళ్లకు కట్టినట్లు చూపిస్తామని అవినాష్ సవాల్ విసిరారు. శుక్రవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 27వ డివిజన్ నెహ్రూ నగర్, గౌతమ్ నగర్ ప్రాంతాలలో వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి గడప గడపకి వెళ్లిన అవినాష్ ఈ 4.5 ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. అభివృద్ధి కార్యక్రమాలను మీ అవినాష్ అన్న హామీ పేరుతో ముద్రించిన మేనిఫెస్టో కరపత్రాలు అందించి ఇచ్చిన మాట ప్రకారం 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీలు అన్నీ నెరవేరుస్తామని భరోసా ఇస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్ జనరంజక పాలన అందిస్తూ 95% పైగా హామీలను నెరవేర్చడం జరిగిందని అన్నారు. గడప గడపకు వస్తున్న వైసీపీ
నాయకులకు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే ప్రజలకు పాలన పట్ల ఎంతో సంతృప్తి అనేది ఉందని అర్థమవుతోందని అన్నారు. ఈ 4.5 ఏళ్ల కాలంలో మేము చేసిన అభివృద్ధితో పాటు మరలా అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టబోయే కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తూ మా కార్యక్రమం సాగుతోందని తెలిపారు. ఈరోజు 20వ డివిజన్లో పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా 20వ డివిజన్ కార్పొరేటర్ పెద్దలు శేషు గారు ఒక నాయకత్వంలో నేను కానివ్వండి, నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు కానివ్వండి, మాజీ కార్పొరేటర్ పల్లెం రవి గారు కానివ్వండి, అదేవిధంగా డివిజన్కి సంబంధించిన ముఖ్య నాయకులు, అదేవిధంగా మా నవభారత్ ప్రిన్సిపల్ గారు పెద్దలు గారు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఈరోజు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి గారు ప్రజానీకం బయటకు వచ్చి ఒక 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కరి గారు బయటకు వచ్చి సంతోషం వ్యక్తం చేస్తాం. ఈరోజు చాలామంది వేరే పార్టీ వాళ్ళైనా అనేక మంది పెద్దలు ఈరోజు బయటకు వచ్చి గత ప్రభుత్వంలో మేము తెలుగుదేశం పార్టీకి పనిచేసినా మాకు పెన్షన్ కానివ్వండి, రేషన్ కార్డు కానీ రాలేదు. ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ అయినా వేరే పార్టీ అయినా మాకు పెన్షన్ కానివ్వండి, లేకపోతే రేషన్ కార్డు కానివ్వండి, సంక్షేమ పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అందిస్తున్నాం. కాబట్టి ఈరోజు మేమందరం గారు పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారికి మా మద్దతు ఉంటుందని చెప్పి అనేక మంది ప్రజానీకం చెప్పటం, తప్పకుండా ఏ స్ఫూర్తితో అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారో ఈ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్ గారు కానివ్వండి, మిగిలిన పెద్దలు అందరూ గారు కలిసి పనిచేస్తున్నారో వాళ్ళందరూ ఒక నాయకత్వంలో 20 డివిజన్లో రాబోయే రోజుల్లో ప్రజానీకానికి ఉన్న నమ్మకాన్ని మరింత పెంచే విధంగా మేము ముందుకెళ్తాం చెప్పి సెలవు తీసుకుంటున్నాం. అక్కడ రారాయని మీరు అదేవిధంగా ఈరోజు 20 డివిజన్లో దాదాపుగా 15 లక్షల రూపాయలతో నెహ్రూ నగర్ ప్రాంతంలో రోడ్డుకు శంకుస్థాపన చేస్తాం. ఈరోజు ప్రతిరోజు ఒక శంకుస్థాపన కార్యక్రమంతో 20 డివిజన్లో అన్ని విధాలుగా డివిజన్ని అభివృద్ధి పరచడంలో
పెద్దలు శేషు గారు కానివ్వండి, మిగిలిన పెద్దలందరూ ఒక సహకారంతో కార్పొరేషను జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో అన్ని విధాలుగా ముందుకు వెళ్తామని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు 20 డివిజన్లోని నెహ్రూ నగర్ దగ్గర గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమానికి మా యొక్క తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారు మరియు స్థానిక కార్పొరేటర్ మరియు పెద్దలు కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు 20 డివిజన్లో నెహ్రూ నగర్లో పర్యటించడం జరిగింది. ఇక్కడ పలు రోడ్లకు కూడా శంకుస్థాపన చేసుకుంటూ ఈరోజు గత 3 రోజుల నుంచి కూడా ప్రతిరోజు శంకుస్థాపనతో ప్రారంభిస్తూ మరి ప్రతి ఇంటికి కూడా వెళ్తుంటే ఒకటే అంటున్నారు, ప్రతి మహిళ కూడా హారతలు ఇస్తూ ఆహ్వానిస్తూ మరి వాళ్ళు అందుకున్న పథకాలు చెప్తూ మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారికి దీవెనలు ఇస్తూ ఇక్కడున్న అవినాష్ గారిని ఎమ్మెల్యేగా చేస్తామని ప్రజానీకమే ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు గత 4 ఏళ్ల నుంచి ప్రతిదీ కూడా కేవలం మహిళల పేరు మీద నేరుగా వారి అకౌంట్లో పడే విధంగా ప్రతి పథకం ఉండి ప్రతి మహిళ కూడా చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు వచ్చి నిన్న కూడా వాలంటరీకి సేవా కార్యక్రమాలు చేయడం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వాళ్ళు ఎంతో విధంగా ఒక పక్క వాలంటరీ సిస్టమ్ ద్వారా ప్రజానీకం అంతా కూడా మేమందరం కూడా సంతోషంగా ఉన్నాం. మరి వాలంటరీ సిస్టమ్స్ ద్వారా ప్రతిదీ మా ఇంటికి రావటం మరి కనుక్కుని వాళ్ళే పథకాలు పెడుతున్నారు. మరోపక్క సచివాలయం వ్యవస్థ ద్వారా ఈరోజు ఇళ్ల పట్టాలు ఇచ్చి ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకుంటమే కాదు ఇళ్ల రిజిస్ట్రేషన్ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ప్రజానికమే వాళ్ళు వెళ్ళగానే ప్రతి ఇంటికి వెళ్ళగానే వారు అందుకున్న పథకాలు చెప్తున్నారు. మరి అభివృద్ధి కూడా అవినాష్ గారు వచ్చినాక కేవలం ఆ ప్రతి డివిజన్ కూడా డెవలప్ అవుతూ మరి కృష్ణలంక ప్రాంతం మరీ ముఖ్యంగా రిటైనింగ్ వాళ్ళతో ఒక రక్షణ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత రక్షణగా ఉండి ప్రజానికానికి ఎంత సేఫ్టీగా ఉండి ఈరోజు వరద ముప్పు ప్రాంతం అనేదల్లా మోడల్ డివిజన్గా చేసి చూపించిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వమే. మరి అక్కడున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంతగా కృష్ణలంక ప్రాంత వాసుల కోసం రక్షణ గోడలు 1 కాదు 2 నేరుగా సంవత్సరం లోపల ప్రతిదీ కూడా పూర్తి చేసుకుంటూ మరి ముందుకెళ్తున్నారు. ఇవన్నీ కూడా అవినాష్ గారి నాయకత్వంలో మరి ఎమ్మెల్యే అవ్వకముందే ఇన్ని పనులు చేస్తున్నారు. మరి మేమే ఎమ్మెల్యేగా చేసుకుంటాం, ఇలాంటి యువ నాయకులు మాకు ఇచ్చారని ప్రజానికమే జగన్మోహన్ రెడ్డి గారిని మరలా సీఎం చేస్తూ ఇక్కడున్న అవినాష్ గారిని అందరినీ కూడా దీవిస్తున్నారు. మరి మహిళలందరూ కూడా ఒకటే అంటున్నారు, ఈరోజు మేమందరం కూడా ఉన్నత స్థానంలో ప్రతి పథకం మాకు ఇవ్వటం వల్ల ఈరోజు మేమందరం కూడా మా కాళ్ళ మీద మేము ఉండి అమ్మ ఒడి నుంచి మరి చేయూత చేదోడు తోడు పెన్షన్ ప్రతిదీ ఈరోజు డ్వాక్రా మహిళలకి 0 వడ్డీలు కానీ ప్రతిదీ కూడా మేమందరం గుర్తు చేసుకుంటున్నామని మహిళలే నీరాజనం పడుతూ మహిళా పక్షపాత ప్రభుత్వంగా మరలా జగన్మోహన్ రెడ్డి వస్తే మా బతుకులు బాగుంటాయని ప్రజానికమే తీర్పు ఇచ్చే విధంగా మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారి యొక్క నాయకత్వంలో 4 ఏళ్ల నుంచి కూడా 24/7 ప్రతిరోజు కూడా ప్రతి డివిజన్ని ఒక డివిజన్ కాదు 4-5 సార్లు డివిజన్ని పర్యటిస్తూ ఏ సమస్యను ఆయన తెలుసుకుంటూ మరి అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. తప్పకుండా ఇవన్నీ ప్రజానికం ఏదైతే చెప్పారో అవన్నీ మేము చేసుకుంటూ రానున్న రోజుల్లో కాదు అవినాష్ గారిని అత్యంత మెజార్టీతో గెలిపిస్తామని చెప్తూ సెలవు తీసుకుంటాం. నందమూరి నగర్లోని సాయిబాబా గుడి వద్ద ఉన్న ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. కాపు యువ నాయకులు కైకాల చరణ్ మృతిపై అనేక సందేహాలను వెల్లడిస్తూ ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ అధ్యక్షులు ఆళ్ల తారక రామారావు మాట్లాడుతూ కాపు కులంలో ఉత్సాహంగా పాల్గొనేటువంటి వ్యక్తి కైకాల చరణ్ అని అన్నారు. అలాంటి కైకాల చరణ్ నిన్నటి వరకు మా మధ్యన ఉండి ఈరోజు ఉదయానికి మృతి చెందారని దీనిపై తమకు అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. నా పేరు ఆళ్ల తారక రామారావు, ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఈరోజు మా కులస్తుడు కైకాల చరణ్ అనే వ్యక్తి నాకు సోదరభావంతో సమానమైన వ్యక్తి ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా మేము పాదయాత్ర చేస్తుంటే అక్కడ మా కాపు కులస్తుడు చనిపోయాడని వార్త వినగానే ఏంటి నిన్నటి వరకు కూడా నిన్నగాక మొన్న కూడా మాతో మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవటం ఏంటి అనే కోణంలో ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ సంఘం తరపున మేము సేకరించిన సమాచారం మేరకు గతంలో ఈ కైకాల చరణ్ అనే వ్యక్తికి కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇతను కైకాల చరణ్ అనే వ్యక్తి గత కొంతకాలం క్రితం
వైసీపీలో చేరి వైసీపీలో యాక్టివ్గా ఉన్నటువంటి ఈ కాపు కులస్తుడు కైకాల చరణ్ని వెస్ట్ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి, నువ్వు కాపు కులస్తుడు కాబట్టి కాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వైసీపీ పార్టీకి సపోర్టుగా చేపించాల్సిందిగా పదే పదే ఒత్తిడి చేస్తూ ఎంతో ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి వెల్లంపల్లి అని మాకు అందినటువంటి సమాచారం. శ్రీనివాసరావు, విజయవాడ సిటీ కాపు నాయకులు. ఈరోజు మన దేవీనగర్లో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి కైకాల శరణ్ అనే వ్యక్తి అనుమానాస్పద మృతి చెందటం మాకు అనేక ప్రశ్నలకి తావిస్తుంది. అదేంటంటే ఇతను కొద్దిగా చిన్న చిన్న అప్పులు ఉన్నమాట వాస్తవం. ఆ సందర్భంగా ఇతన్ని అనేక విధాలుగా పోలీసులు గత 3 రోజుల నుంచి వెల్లంపల్లి గారి శ్రీనివాసరావు గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు, మా ఎమ్మెల్సీ రాహుల్లా ఇన్స్ట్రక్షన్స్ మేరకు, ఈ ఆదేశాల మేరకు ఈ యొక్క పోలీసులు 3 రోజుల నుంచి ఈ కైకాల శరణ్ అనే వ్యక్తిని మానసికంగాను శారీరకంగాను హింసించారు. కావున మేము ఈ యొక్క ప్రెస్ ముఖంగా మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఆ యొక్క కుటుంబానికి తక్షణ సహాయం అందించాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉన్నత విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం. ప్రముఖ విద్యా పోర్టల్ ఎడెక్స్తో ఒప్పందంపై సంతకం. చంద్రబాబు మెప్పు కోసం కొంతమంది భజన చేస్తూ పుస్తకాలు రాస్తున్నారని మండిపడ్డ వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. ప్రజల మద్దతుతో జగన్ మరలా ముఖ్యమంత్రి కావటం తథ్యమని ధీమా. పవన్ కళ్యాణ్ ఒక అజ్ఞాని అని విమర్శించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. వాలంటీర్ వ్యవస్థపై బురద చల్లడం దుర్మార్గమని ధ్వజం. రథసప్తమి సందర్భంగా దుర్గగుడిలో ప్రత్యేక పూజలు, సూర్య జపాలు, సూర్య నమస్కారాలు ఆచరించిన భక్తులు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ది న్యూస్.